బురదలో దొర్లినవాడు దాన్ని ఇతరులకు అంటించడం సులువు అంటారు. ఇప్పుడు బెజవాడలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. విజయవాడ వెస్ట్ లో బీజేపీ నుండి బరిలో ఉన్న సుజనా చౌదరిని నాన్ లోకల్ అని విమర్శిస్తున్న వైసీపీ నేతలంతా అసలు లోకలేనా అన్న ఎదురు ప్రశ్నలు ఇప్పుడు సిటీ మార్కొడుతున్నాయి. వాళ్ళు లోకలే అయితే నియోజకవర్గాలు ఎందుకు మార్చుకున్నారన్న కౌంటర్ అటాక్ సైతం వినిపిస్తోంది. దీంతో బెజవాడ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి శిబిరంలో గుబులు కనిపిస్తుంది. అంత పెద్ద నేత లోకల్ గా బరిలో దిగడం, పైగా తక్కువ సమయంలో ప్రజలందరి మద్దతు కూడగడుతున్న తరుణంలో ఆయన టార్గెట్ గా విమర్శలు మొదలయ్యాయి. ఎక్కడి నుండో వచ్చారని వారు విమర్శిస్తున్నప్పటికీ స్థానికులందరికీ సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తేనని అందరికీ తెలుసు. అంతేకాదు కాస్త పెద్దవాళ్లకు సుజనా తండ్రి ప్రకాశం బ్యారేజ్ కోసం పనిచేసిన ఇంజనీర్లలో ఒకరని కూడా తెలుసు. అంతేకాదు సుజనా చౌదరి విజయవాడ మాంటిసోరీ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయన బాల్యమంతా వెస్ట్ నియోజకవర్గంలోనే గడిపారు. ఇక ఆయన నాన్ లోకల్ అనే ప్రశ్నకు తావెక్కడిది, ఆయనకు బెజవాడతో సంబంధం ఉందా అనే సందేహానికి స్కోప్ ఎక్కడదన్న ప్రశ్నలు స్థానికంగానే ప్రత్యర్థులకు ఎదురవుతున్నాయి. సుజనా చౌదరి గారు నాన్ లోకల్ పర్సన్, ఆసిఫ్ అనే వ్యక్తి లోకల్ పర్సన్ అంటున్నారు. సుజనా చౌదరి గారు లోకల్ అండి. ఆయన చదివింది నేను చదివిన స్కూల్లోనే, మన మాంటిసోరీ స్కూల్లో చదివారు. ఆయన ఇక్కడ మైలవరం చాలా దగ్గరలోనే, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. అంటే ఎక్కడో ఏమి బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో లేరు కదా. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు లోకలే, పాకిస్తాన్లో ఉంటే నాన్ లోకల్. ఇప్పుడు నిలబడ్డ అందరు క్యాండిడేట్లను చూస్తున్నారండి. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆసిఫ్ గారిని, ఒక కోటేశ్వరరావు గారిని కమ్యూనిస్టులోని, టీడీపీ జనసేన పార్టీ, ఇంకా బలపరిచినటువంటి ఎన్డీఏ కోట బలపరిచినటువంటి సుజనా చౌదరి గారిని, అన్ని క్యాండిడేట్లో చూసుకుంటే ఈయన స్థాయి ఏంటంటే 2 సార్లు రాజ్యసభగా చేశాడండి. తర్వాత ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పుడు వచ్చాడు. అంతకుముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి పదవి బాధ్యతలు ఇప్పించడం, అలాంటి దాని నుంచి వచ్చాడు ఈయన. రాజకీయ పరంగా అయితే ఇది. ఇంకోటి ఏంటంటే విద్యావేత్త. అందులోనేంటే కొన్ని పరిశ్రమలకి ఆయన ఎస్టాబ్లిష్ చేసి అవి ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి వాటిని ఇప్పుడు ఒక పరిశ్రమలు కావాలన్నా సరే, ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా సరే ఆయన ఒక ముందంజలో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక బాగు కానీ ఏమీ జరగలేదండి. అదంతా ప్రచారం కోసం చేసుకొని ఏదో మళ్ళీ వైసీపీ పట్టం కట్టిద్ది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకైతే వైసీపీకి అయితే ఛాన్స్ లేదండి. కన్ఫామ్గా సుజనా చౌదరి గారు గెలిచే సీట్ ఇది. ఈ సీటు ఆయన కోరుకుంటున్న ప్రజలు కూడా ఆయనకు ఆశ్రయిస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపించామని కోరుకుంటున్నారు. అది మాత్రం సీట్ మాత్రం సుజనా చౌదరి గారే గెలుస్తారండి, ఇది మాత్రం పక్కా. అంతేకాదు అసలు లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదం లేపుతున్న వైసీపీ నేతల సంగతికొస్తే వెల్లంపల్లి వెస్ట్ నుండి సెంట్రల్ కు వలసపోవడం కరెక్టేనా అన్న కౌంటర్ వినిపిస్తుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హైకమాండ్ దాదాపు 50 మంది నేతల స్థానాల్ని మార్చేసిందని, మరి వారంతా నాన్ లోకల్ కేటగిరీ కిందకు వచ్చినట్లే కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక విజయవాడ ఎంపీ కేసినేని నాని టాటా ట్రస్ట్ చేస్తున్న పనుల్ని తన ఖాతాలో వేసుకుంటూ ఉంటారని, అసలు ఆయన మచిలీపట్నం ఓటర్ అయితే విజయవాడతో ఏం పనని జనం ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే సుజనా చౌదరి నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి సిటీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కు 1000 కోట్లు కేటాయింపులు చేయించింది. మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. చేసింది చెప్పుకోకపోవడం సుజనా గొప్పతనానికి నిదర్శనమన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు కాస్త చరిత్రలోకి వెళ్ళండి బాబు అంటూ సలహాలు సైతం స్థానికులు ఇస్తున్నారు. లోకల్ కాని వ్యక్తికి ఓటేసి గెలిపించుకొని ఆయనకి ఢిల్లీ వెళ్ళి మా ఓటు చెప్పుకోవాలా అంటున్నారు. ఆయన ఢిల్లీలో ఉండడు, ఆయన తాడేపల్లిలో ఉంటాడు. ఎక్కడ ఆయన తాడిగడపే. ఆయన విజయవాడ నెగిటివ్ ప్లేస్, విజయవాడ పెట్టే వార్డులు మారారంతే. బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో సుజనా చౌదరి గారు వస్తే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే సుజనా చౌదరి గారు రావడం వల్ల వెస్ట్ నియోజకవర్గం ప్రజలందరికీ ఒక అదృష్టం లాంటిదే. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, ఇండియా లెవెల్లో రాజకీయం చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. మిగతా వాళ్ళంతా ఈ జిల్లాకు సంబంధించిన తప్ప బయటికి తెలియదు. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఎవరైనా సరే సందులో చిన్న కాలువ చేయించాలంటే ఎక్కడికో వెళ్ళి చాలాసార్లు తిరిగి పర్మిషన్ తెచ్చుకునే తప్ప వీళ్ళకి పనులు అయ్యే పరిస్థితి లేవు. అదే సుజనా చౌదరి గారు అనుకోండి, ఒక ఫోన్ చేసినా ఒక వారం రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా పనులు అయిపోతాయి. ఈ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్తో 3-4 పనులు ఉన్నాయి.
ఎప్పటి నుంచో ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, లాస్ట్కి మినిస్టర్లు కూడా అయినా కూడా అది చేయలేకపోయారు. ఎర్రకట్ట సమస్య. అలాగే పంజా సెంటర్లో ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం స్కూటర్లు వెళ్ళటానికి కూడా రైల్వే బ్రిడ్జి మించి మార్గం ఉండేది. అది ఇప్పటికీ కూడా ఎవరు చేయించలేకపోతున్నారు. అలాంటి పనులు కూడా సుజనా చౌదరి గారు అయితే చేయించగలరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లోనే 2 టౌన్ నగరం వచ్చేస్తుంది. అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా రహదారి ఉండాలి. ఆ రహదారి ఎర్రకట్ట కానీ, పంజా సెంటర్ కానీ, లో బ్రిడ్జి కానీ. కనుక ఇలాంటి సమస్యలకి వెస్ట్ నియోజకవర్గంలో సుజనా చౌదరి అయితే కరెక్టు. రెండోది, సుజనా చౌదరి గారు రాబోయే తరానికి, యువతరానికి ఉపాధి కల్పించే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఆయన దగ్గర కంపెనీలు ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగల సత్తా ఉంది. మిగతా వాళ్ళకి ఆ స్ట్రాటజీ లేదు, అంత బలం లేదు, అంత వనరులు కూడా లేవు. సుజనా చౌదరి గారు గబుక్కుని ఈ ఊరి చివర ఫ్యాక్టరీ పెట్టాలన్నా పెట్టగల సత్తా సుజనా చౌదరి గారికి ఒక నెల రోజుల్లో డిసైడ్ చేసే సామర్థ్యత ఆయన దగ్గర ఉన్న వనరులు అన్నీ కూడా ఉన్నాయి. మొత్తంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన మెసేజ్ల్ని మక్కికి కాపీ కొట్టకుండా కాస్త వాస్తవ దృక్పథంతో పనిచేస్తే జనం కాస్త అయినా గుర్తిస్తారు. లేదంటే చరిత్రలో ఫెలోస్ గా మిగిలిపోతారని సుజనా వర్గం అయితే ప్రత్యర్థి శిబిరాన్ని ఘాటుగా హెచ్చరిస్తుంది. మరి ఇప్పటికైనా ఈ నాన్ లోకల్ నానుడికి ముగింపు పలుకుతారా, లేక అసలు రిజల్ట్ అనేది జనం నుండి వచ్చేదాకా ఇలానే కంటిన్యూ అవుతారా అన్నది చూడాలి. దీంతో ఈ నాన్ లోకల్ అని విమర్శించే వాళ్ళని ఎవరికైనా చూపించండ్రా, వారిని అలా వదిలేకండ్రా అన్న సెటర్లు అయితే లోకల్ గా వినిపిస్తున్నాయి. మరి